హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ప్రాన్స్ కర్రీ అనేది మా మమ్మీ చేస్తుంది. నేను వీడియో తీస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, మా మమ్మీ రొయ్యలన్నీ తొక్కలు తీసేస్తుంది. ఈ ట్యాప్ ఒకటి మంచి పక్కకు పెట్టమ్మా. చూడండి ఫ్రెండ్స్, మన రొయ్యి ఫస్ట్ తలకి తీసింది మా మమ్మీ. దాన్ని చిచ్చి అనుకుంటా వచ్చింది. శుభ్రంగా దాని కాళ్ళు తోక అన్నీ లాగి పడేస్తుంది మా మమ్మీ. అసలు ఆన్లైన్లో చూపిస్తూ ఉంటాడు, ఇన్స్టాగ్రామ్లో అట్లా 4కి ఇలా పెట్టి లాగిస్తారు ఈజీగా. మా మమ్మీ చెప్తేనేమో ట్రై చేయదు. చూసారు ఫ్రెండ్స్, మన ప్రాన్స్ చెత్త వచ్చింది. ప్రాన్స్ మాత్రం ఇన్ని అయ్యాయి. ఇప్పుడు వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్ మన ప్రాన్స్ది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ బాగా లాక్కోవాలి చెత్త అంతా కూడా. అప్పుడే మనం తినగలం, లేకపోతే తినలేము. చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా వాష్ చేసుకుంటున్నాం మమ్మీ, క్లియర్ వాటర్ వచ్చినంత వరకు. ఫ్రెండ్స్ చూడండి, ఒక రొయ్యకి మా మమ్మీ టూత్పిక్ పెట్టింది. మా మమ్మీ ఎక్కడో చూసిందంట స్ట్రైట్గా ఉంటుంది అని చెప్పి. అంటే జనరల్గా ఇలా రౌండ్గా చుట్టుకుపోతాయి కదా ఫ్రెండ్స్, అలా చుట్టుకోకుండా ఇలా స్ట్రైట్గా ఉంటుందా లేదా టెస్ట్ చేయడానికి ఒకదానికి అయితే పెట్టింది. చూద్దాం, మన కర్రీ ఉంటే తెలుస్తుంది అది స్ట్రైట్గా ఉంటుందా లేదా అన్నది. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్లో కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపి ఒక 30 minutes పక్కన పెట్టి మన ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకున్నాం కానీ ఇది ఫ్రై అయినప్పటికీ మనం బాదం మిల్క్ తాగుతూ ఫీల్ అవుతాం. ఈ లోపు మన కర్రీ ఫ్రై అవుతుంది. నేను ప్రశాంతంగా తాగుతుంటే మా మమ్మీ ఉప్పు వేస్తాను వీడియో తీయ అనుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా ఇంట్లో చేసుకుంది ఫ్రెండ్స్. ఒరిజినల్ మసాలాలన్నీ తెచ్చి ఫ్రై చేసి మా మమ్మీ మిక్సీ చేసుకుంటుంది. ఒరిజినల్ కాబట్టి తక్కువ పౌడర్ పడుతుంది. బయట కొన్నిది అయితే ఎక్కువ పౌడర్ వేయాలి గరం మసాలా. కొన్ని చేసినాం. ఇప్పుడు వాటర్ కొంచెం అంటే అంటిపోకుండా. మన మసాలా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని ప్రాన్స్ వేస్తే ఒక 5 minutes అలా ఈ మసాలా ఘాటి సూపర్గా చేస్తున్నాయి. చూసారు ఫ్రెండ్స్, సూపర్ కలర్ వచ్చింది. ఇది వేడి వేడి చపాతీలో తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. రైస్లో కూడా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా తినండి. చూసారు ఫ్రెండ్స్, మన కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. బై బాయ్. 30 minutes సాల్ట్ పసుపులో పెట్టేసుకున్నాం. ఇప్పుడు కళాయి ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఈ కళాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాకుండా మామూలుగా కొంచెం ఆయిల్. చూడండి, ఆయిల్లో వేసాక కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి మన ప్రాన్స్ అనేది. ఫ్రెండ్స్ చూసారా, మా మమ్మీ ఒకదానికి టూత్పిక్ పెట్టి ఉంచుతుంది కదా, అది మాత్రం స్ట్రైట్గానే ఉంది. మిగతా అన్నీ కూడా ఇలా తిరిగిపోయాయి రౌండ్గా సర్కిల్స్ లాగా. స్ట్రైట్గా కావాలంటే అన్నిటికీ కూడా ఇలా టూత్పిక్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయి మా మమ్మీ తీసేస్తుంది ఒక ప్లేట్లోకి అన్ని ప్రాన్స్ కూడా. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు కొన్ని అండ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి.